తులసీదాస్ గారు చెంబుతో కాసిన్ని నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు క్రింద తపస్సు చేసుకునేవారు. ఆ రావి చెట్టు మొదట్లో గంగనీరు పోస్తూ ఉంటే గంగాజలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మ రాక్షసుడు పైనుంచి క్రిందికి దిగాడు. ఆ రాక్షసుడు క్రిందికి దిగి అన్నాడు, నాకు మహోపకారం చేశావు. ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడి ఉన్నాను. నువ్వు గంగాజలంను తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజలం స్పర్శ చేత నా పాపం పోయింది. నా సాధారణ రూపంను పొందాను. నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలని అనుకుంటున్నాను. నీవు రామదర్శనం కోసం పరితపించిపోతున్నావు. నీకు రామదర్శనం కావాలి అనుకుంటే చేయించగలిగిన వాడు హనుమ ఒక్కడే. హనుమ రోజూ వస్తూ ఉంటారు. ఎక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో, ఎక్కడ రామకథ చెబుతారో అక్కడ ఉంటారు. కాశీలో హనుమాన్ ఘాట్లో ఒక వ్యక్తి రోజూ రామాయణం చెబుతున్నాడు. అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎలా గుర్తుపడతావో తెలుసా? అందరికన్నా ముందు సభలోకి వస్తారు. అందరికన్నా ఆఖరున కళ్ళనీళ్లు పెట్టుకొని ఒక్కడు తలదించుకుని నడిచి వెళ్తూ ఉంటారు. నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు. తులసీదాస్ గారు హనుమాన్ ఘాటుకు వెళ్ళి కూర్చున్నారు. సభకి అందరికన్నా ముందు వచ్చి ఆఖరణ కళ్ళనీళ్లతో వెళ్ళిపోతున్న వ్యక్తిని చూసి తులసీదాస్ గారు ఆయన వెంటబడ్డారు. ఆ వ్యక్తి కనిపెట్టాడు, ఎవరో నన్ను వెంబడిస్తున్నారు అని. ఆయన హనుమ. వెనక్కి తిరిగి గర్జించారు, ఎందుకు నా వెంట పడుతున్నావు? ఆగక్కడ, నాకు రామదర్శనం కావాలి. అది మీ వల్లే జరుగుతుంది అని కాళ్ళ మీద పడ్డారు తులసీదాస్. అప్పుడు హనుమ ఒక స్థలాన్ని చూపించి, అక్కడ కూర్చొని తపస్సు చెయ్యి అని నీకు రామదర్శనం అవుతుందని చెబుతాడు. తులసీదాస్ గారు కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే రామలక్ష్మణులు ఇద్దరూ రాజకుమారుల రూపంలో గుర్రాల మీద వచ్చారు. కిందికి దిగి అరుగు మీద సేద తీరారు. ఎవరో రాజకుమారులని తులసీదాస్ గారు ఊరుకున్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. హనుమ వచ్చారు. రామలక్ష్మణులు వచ్చారు. దర్శనం చేసుకున్నావా? ఎప్పుడొచ్చారు? ఇద్దరు రాజకుమారుల రూపంలో వచ్చారయ్యా, నువ్వు గుర్తుపట్టలేదా? వెళ్ళిపోయారన్నారు. ఎంతో బాధపడ్డారు. మళ్ళీ సాధన చెయ్యన్నారు. సాధన మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత చిన్నపిల్లవాడి రూపంలో రాముడు వచ్చారు. గంధం తీస్తున్నారు. తులసీదాస్ గారు రామచంద్రమూర్తికి అనులేపనానికని చెప్పి. చిన్నపిల్లవాడు వచ్చి, తాత తాత నాకు గంధం ఇస్తావా అని అడిగారు. ఇది రాముడి కోసం రా, పో అన్నారు. మళ్ళీ తులసీదాస్ గారు రాముడు వస్తే పొమ్మంటున్నారా అని వెంటనే హనుమ పంజరంలోని చిలక రూపంలో వచ్చి పాట పాడారు. రాముడు బాలుడు రూపంలో వచ్చి తులసీదాసు గారిని గంధం అడుగుతున్నారు. గుర్తించలేని తులసీదాసు గారు వెళ్ళిపోమంటున్నారు. అది విన్న తులసీదాసు గారు వెంటనే పిల్లవాడిని కాళ్ళ మీద పడ్డారు. వెంటనే రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చారు. జై శ్రీరామ్.